దేశంలో స్థిరమైన పాలన కోసం బీజేపీని గెలిపించాలని కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆయన జీప్ యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు, అవినీతి కుంభకోణాలే జరుగుతాయని విమర్శించారు. దేశంలో మళ్లీ కుటుంబ పాలన వస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. गुरुदेवो महादेवो गुरुदेव सदाशिवः गुरुदैव फोन दिया विश्वेमदेवहितं विदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारुक्षो अरिष्टनेमिः स्वस्ति न అన్న వాళ్ళ చెల్లెళ్ళు తన అన్నకు ఎలాగైతే స్వాగతం పలుకుతారో అలాగే కిషన్ రెడ్డి వారసుడిగా ఎవరైతే నరేంద్ర మహేష్ వెహికల్స్ అన్న స్లో అదే అందరు ముందు రండి, 2 వీలర్ ముందు పెట్టండి, వెనకాల ఉంటారు లాభం. అవునా అక్కడ సికింద్రాబాద్ లో గాంధీనగర్ లో బాబు బస్తీలో కిషన్ రెడ్డి గారికి ఓటేసి ఈ బూత్ లో